హైదరాబాద్ ఉప్పల్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అల్లుడు దాడిలో అత్త మృతి చెందిన సంఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. చెంగిచెర్లలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్కు తరలించారు. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల ఆర్టీసీ కాలనీలో నివసించే కర్రు కావ్య ఏడాది క్రితం స్నేహిత్ అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఏప్రిల్ 28న కావ్య తల్లి కొల్ల అరుణ తన కుమార్తెను ఇంటికి పిలిచింది. అదే రోజు రాత్రి స్నేహిత్ పలుమార్లు ఫోన్ చేసి అరుణతో అసభ్యంగా మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఆమె మానసికంగా కలత చెందింది. ఏప్రిల్ 29న మధ్యాహ్నం అరుణ బయటకు వెళ్లి తిరిగి వస్తుండగా స్నేహిత్ ఆమెతో గొడవపడి బలవంతంగా బైక్ పై తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కొద్దిసేపటి తర్వాత ఆమెకు ఫిట్స్ వచ్చి బైక్ పై నుంచి పడిపోయిందని స్నేహిత్ కావ్యకు ఫోన్లో తెలిపాడు. అనంతరం ఆమెను ముందుగా సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి, తర్వాత మెరుగైన చికిత్స కోసం బోడుప్పల్లోని ఆసుపత్రికి తరలించినట్లు చెప్పాడు. అయితే ఘటనపై అనుమానం వచ్చిన కావ్య సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించగా అసలు నిజం బయటపడింది. స్నేహిత్ తన అత్తతో వాగ్వాదానికి దిగిన తర్వాత హెల్మెట్ తో తలకు దాడి చేయడంతో ఆమె రోడ్డుపై పడిపోయినట్లు సీసీటీవీ ఫుటేజ్ లో కనిపించింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న అరుణ ఏప్రిల్ 30 సాయంత్రం మృతి చెందింది. కావ్య ఫిర్యాదు మేరకు మేడిపల్లి పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడు స్నేహిత్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ GS9 TV.